పార్టీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 15 సంవత్సరాలు ఒక తండ్రి ఆశయాన్ని సాధించడం కోసం ఒక కొడుకు వేసిన తొలి అడుగు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం పురాణాల్లో చదువుకునున్నాం. రాజు కోరిక మేరకు శ్రీరామచంద్రుడు వనవాసం చేసి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనందరం పురాణాల్లో చదువుకున్నాం. అలాగే తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న కష్టాల్ని మనం కళ్లతో చూస్తూ ఉన్నాం. అవునా కదా? నిజంగా అంటే ఆయన మీద ప్రయోగించని వ్యవస్థ లేదు, ఆయన్ని పడేయాలని చేయని కుతంత్రం లేదు, ఆయన మీద వేయని నింద లేదు, పెట్టని కేసు లేదు. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా దీన్ని ఎలా అంతం చేయాలా అని ఎంతో మంది ఆగర్భ శత్రువులు కూడా ఒకటిగా చేరి కలిసి పన్నిన కుతంత్రాలు అన్ని ఇన్ని కాదు. కానీ వీటన్నిటినీ తట్టుకొని, వీటన్నిటినీ ఎదుర్కొని మొండి ధైర్యంతో ఆ గుండె నిలబడిన తీరుకి మనందరం కూడా సలాం చేశాము. మనందరం కూడా గులాంలైపోయాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని కష్టాల్ని తట్టుకుని ఆయన నించున్న ఆ తీరుకే ఇంతమంది కుటుంబం ఆయనకి ఏర్పడింది. ఇంతమంది ఆయనతో పాటు అన్నా నువ్వు ఒక్కడివి కాదు, నీతో పాటు మేం కూడా ఉన్నాం, కష్టమో నష్టమో చివరి వరకు పోరాడదామని చెప్పి అడుగు వేసి చేతిలో చేయి వేసి ముందుకు కదులుతున్న తీరు గత 15 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆనాడు ఆ రాముడికి 3 తమ్ముళ్ళు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని వేల మంది, ఎంతో మంది కార్యకర్తల అండబలం, ఎంతో మంది అవ్వాతాతల ఆశీస్సుల బలం, అన్నిటికీ మించి ఆ దైవ బలం కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది అని జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ రోజు కూడా ఈ జెండా అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఎగురుతున్నప్పుడు ఏ రోజు కూడా గుళ్ళో తొక్కిసలాటలు లేవు, ఏ రోజు కూడా ఎవరు దర్శనానికి వెళ్లి ప్రాణాలు కోల్పోలేదు, ఏ రోజు ఏ గుడిని కూల్చలేదు. ఇంకా చెప్పాలంటే టీటీడీ సాయంతో ఎన్నో పెద్ద నగరాల్లో ఎన్నో గుళ్లు కట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ రోజు ఎవరైతే ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్తూ వాళ్ళేదో సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామంటూ వేషాలు వేసుకుని తిరుగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నిజంగా హిందూ మతం కోసం పోరాడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే.